నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండల పరిధిలోని లక్నారం గ్రామ పంచాయతీ మొక్కజొన్న వరి రైతులను మాజీ శాసనసభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి ఆదేశానుసారం జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థల చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మాధవనేని హనుమంతరావు పరామర్శించారు. వారు మాట్లాడుతూ నిన్న రాత్రి కురిసిన వర్షానికి మొక్కజొన్న వరి ధాన్యం మొత్తం తడిసిపోయిందని, ఆ రైతులను ఆదుకోవాలని, ఆలస్యం చేస్తే వర్షాలు ప్రభావం వలన ధాన్యం మొత్తం తడిసి పాడడం జరుగుతుందని, కాబట్టి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన తర్వాత కొనుగోలు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లక్నారం సర్పంచ్ దూల సువర్ణబాబు, బీఆర్ఎస్ ప్రెసిడెంట్ బాలు, ఉప సర్పంచ్ శ్రీరాములు, వార్డ్ మెంబర్ శంకర్, రైతులు కృష్ణయ్య, రాములు, లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ ఆరవేయాలి, కుప్పవేయాలి, నానబెట్టాలి, ఆరవేయాలి, కుప్పవేయాలి, నానబెట్టాలి. ఇదే మాకు డైరెక్ట్ బండలు అన్నందుకు మేమే డైరెక్ట్ పొలకి మిల్కి తీసుకోవద్దాం అంటే అట్లా ఏం చెప్పిందంటే మీరు మర్చిపోండి, మీకు బరాబర్ వేసి పంపిస్తా అని చెప్పారు. కానీ రైతుల కోసం అనేది ఎమ్మెల్యే అన్నట్టు ఆయన అసలు జాడ పతకలేడు. ఇలా విగ్రహ ఆవిష్కరణ ఉంది అంబేద్కర్, ఇలా ప్రోటోకాల్ ప్రకారంగా రావాలి. ఎమ్మెల్యే ఎందుకు వస్తాడు? ముఖ్యమంత్రి సోకు ఏదో ఎమ్మెల్యే కూడా చూసినాకనే రైతుల మీద ఏమైనా ప్రేమ ఉన్నదా? ప్రజాప్రతినిధులు ఇప్పుడు మాట్లాడతలేరు. బండ్లు వస్తాయంటే బండ్లు వచ్చినంటే 2 రోజులకు అవి వచ్చిన ఒక బండి 2 బండ్లు వస్తే ఇద్దరు కుట్లు పోతాయి. కన్వలు ఎక్కడ వాళ్ళకి ఒకసారి ఏమున్నా ఎండ పోసి సంచులు నింపి పెట్టుకోండి. ఎట్లయితారో మనం చూద్దాం. వాళ్ళు ఇప్పుడు చైర్మన్ తో మాట్లాడితే ఆయన ఏది తడిసినా ఎత్తుకుంటా అంటుండు.